సరికొత్త రుచుల ప్రపంచంలో నేటి మేటి వంటకాలతో మిమ్మల్ని ఎంతగానో ఆస్వాదింపచేస్తున్నాం మీ ఇంటి వంటలో. ఈ రోజు కూడా ఒక ఊరగాయ పచ్చడి అలాగే 2 సమ్మర్ కూల్ రెసిపీస్ ను పరిచయం చేయడానికి మీ ఇంటి వంట సిద్ధమైపోయింది. మరి ఈ రోజు పరిచయం చేయబోతున్న ఆ గెస్ట్ ఎవరు, ఆ వంటలు ఏంటో తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్ గా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. హైదరాబాద్ తార్నాకలో ఉంటున్న జ్యోతి గారు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. మరి జ్యోతి గారు మన కోసం అద్భుతమైన రుచుల్ని పరిచయం చేస్తాను అన్నారు. మరి వెళ్ళి ఆ అద్భుతమైన రుచులు ఏంటి, అలాగే జ్యోతి గారిని కూడా పనిలో పని పరిచయం చేసేసుకుందాం పదండి. జ్యోతి గారు మనతోటే ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హాయ్ జ్యోతి గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నారా? చాలా బాగున్నారు. అండ్ మేము బాగా ఫాలో అప్ చేసామండి మీ గురించి. మీరు వంటలు బాగా చేస్తారంట, అంతకంటే ఎక్కువ మాట్లాడతారట. నిజమేనా? కొంచెం ఎక్కువే. కొంచెం ఎక్కువే. సరే, ఈ రోజు అయితే నన్ను మీరు ఓవర్టేక్ చేయాలన్నమాట. ఓకే, ట్రై చేస్తాను. సిగ్గుపడుతున్నారు, నేను అబ్బాయిని కాదండి, అంతకంటే మీ ఆయన కూడా కాదు. మాదిరిని అమ్మాయిని నాకు చూసి మాట్లాడండి. ఇలా రౌడించుకుని మాట్లాడుతున్నారు. రిలాక్స్. ఓకే, సో రిలాక్స్ అయిపోయారు కాబట్టి ముందుగా మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అండి. మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఆయిల్, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, కారం, వెల్లుల్లి ముక్కలు, కాలీఫ్లవర్, ఆవాలు, మినప్పప్పు. ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్స్ వేసుకోవాలండి. కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, అంటే ఈ పచ్చళ్ళలో మనం కర్రీ రెగ్యులర్ గా ఎలా చేసుకుంటామో పోపు వేసుకుని ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఎలా వేసుకుంటామో, అండ్ ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడికి కూడా సేమ్ అలాగే అన్నమాట. అలాగే, కానీ తర్వాత పోపు పెడతాం కదా మనం అలాంటి పచ్చళ్ళు అయితే ఇందులో ముందుగానే స్టార్ట్ చేస్తున్నాం. వెజిటేబుల్స్ ఉడకనివ్వాలన్నమాట. ఇందులో ఉడికాక మనము నిమ్మకాయ గుజ్జు కలుపుకోవాలి. ఓకే, సో ఆయిల్ మనకు వేడైంది. 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఆవాలు చిట్టపట్లాడుతున్నాయండి. కొంచెం జీలకర్ర వేసేసుకుందామండి. ఓకే, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మినప్పప్పు 1 స్పూన్. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పికిల్లో కూడా. దాంట్లో నిమ్మకాయలు మనకి మగ్గుతాయి కాబట్టి తర్వాత చాలా ఫ్లేవర్ గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం ముక్కలండి. వెజిటేబుల్స్ పికిల్స్ పిల్లలు తినమంటారు కదా. అవునవును. సో ఇది వెజిటేబుల్ కాబట్టి డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేస్తాను. మామూలుగా అంటే బీన్స్ ఎవరు తినరు, చాలా తక్కువ. అందుకనే బీన్స్, క్యారెట్ తింటారు కానీ క్యాలీఫ్లవర్ కూడా తినరు. అవును. సో ఇలా వెజిటేబుల్స్ డిఫరెంట్ గా ఉంటుందని ఇలా ట్రై చేశాను అనమాట. ఓకే, ఏంటిది మీ ఓనా ఏంటి పచ్చడి? లేదండి, మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, సో క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. మరి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటారు? 3 months 4 months నిల్వ ఉంటుందండి. ఓకే, 3-4 months వరకు నిల్వ పెట్టుకోవచ్చు. మరి మీరు చెప్పండి, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయాల్లో చెప్పండి. టీవీ చూడడము, లేకపోతే చిన్న చిన్న వర్కులు, ఏదో శారీస్ మీదనో లేకపోతే ఇలా బెడ్షీట్స్ కుట్టడము. ఇంకా పిల్లలతో సరిపోతుంది. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? మా బాబు ఇంటర్ 2nd year అయిపోయింది. ఒకటే బాబా? ఒకటే బాబా అండి. ఇంకా గొడవ లేదు, అమ్మాయిలు లేరు? అరే అమ్మాయి ఉంటే బాగున్నాం అన్నట్టు చాలా సార్లు అయ్యాను. ఒకవేళ మీకు అమ్మాయి ఉంటే మీ సరదాలు ఎలా తీర్చుకుంటారు? అమ్మాయి ఉంటే ఇప్పుడు అబ్బాయి అంటే ఏమే ఉండవు, పంపించడం ఎక్కడికి. అదే అమ్మాయి అయితే ఇంకా నాకు ఇంకా చెప్పలేనన్ని కోరికలు ఉన్నాయి. కోరిక డిఫరెంట్ గా చాలా బాగా రెడీ చేసేదాన్ని, అన్ని చేసేదాన్ని. పోన్లేండి, ఇప్పుడు అమ్మాయి పనులు కూడా మీరే రెడీ అవ్వండి అయితే. అందుకని అంతే. ఓకే, ఇప్పుడు మనం కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ముక్కలకు సరిపడా, ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మనం ఎన్ని మినిట్స్ మగ్గించుకోవాలి? ఒక 5 minutes అయితే ఉడికినాయని తెలిసిపోతే తీసేయచ్చు. ఓకే, మరి మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, మీ హస్బెండ్ మీద మీ ప్రతాపం చూపిస్తారా, లేకపోతే మీ అబ్బాయి మీద చూపిస్తారా, లేకపోతే ఇంట్లో వస్తువుల మీద డిష్ అంటారా? ఓసారి హస్బెండ్ మీద, ఒకసారి బాబు మీద. ఎలా రివెంజ్ తెచ్చుకుంటారండి? అంటే మీరు మానేస్తారా? తినకుండా మానేసి మాట్లాడడం మానేస్తాను. మాట్లాడరు? మాట్లాడను. మరి ఇంట్లో వంట ఉండడం అన్ని
చేసి పెట్టడం మాత్రం అన్ని కామన్. ఇంకా మాట్లాడడం మానేస్తాను. ఓకే, ఒక 2-3 days. బాగుంది మీ కోపం. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఓకే, ఇది మనం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. కారం కూడా వేసుకోవచ్చు మనము. పిక్కలు అన్నప్పుడు కొంచెం రెడ్ గా ఉండాలి, బాగుంటుంది కదా, అందుకనే సరే. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఉంటుంది. సో 1/2 స్పూన్, 1 స్పూన్ ఈ కారం సరే. బాగా తింటారంటారా పిల్లలు? ఇష్టంగా తింటారు. ఎందుకంటే బీన్స్ కాలీఫ్లవర్ అనేది వాళ్ళకి పడదు. కాకపోతే ఏంటంటే ఫ్రై చేయాలి, అందులో ఏమి లేవు నాయన, ముక్కలే ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చల్లారండి. ఇది ఈ నిమ్మకాయ ముక్కల్లో 6 నిమ్మకాయలు తీసుకొని మనము 3 ఏమో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 ఏమో జ్యూస్ తీసి సాల్ట్ పసుపు వేసి ఒక 5 days బిఫోరే చేసి పెట్టుకుంటే మనకి ఇలా గుజ్జులాగా. అంటే మనం తీసుకున్న ఎన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయో అందులో సగం జ్యూస్ తీసుకోవాలి, సగం ముక్కలుగా కట్ చేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని 5 days తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే దీన్ని ఎండలో పెట్టడము అలాంటివి ఏం అవసరం లేదండి. సో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది వేసుకోవచ్చా? వేసుకోవాలి. ఓకే, సో అది మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అంటే మనకి ఆల్రెడీ లెమన్ లో కూడా మనము ఉప్పు పసుపు కూడా వేసుకున్నాము, అలాగే ముక్కలకు కూడా మనము సాల్ట్ వేసుకున్నాం కొంచెం. సో అది ఇది సరిపోతుంది, మళ్ళీ సాల్ట్ వేసుకోవడం అవసరం లేదు. సో కలర్ఫుల్ గా గ్రీన్, ఆరెంజ్ అన్ని కనిపిస్తాను క్యాలీఫ్లవర్ వాళ్ళకి. సో అంతే అంటారు. అయిపోయిందా? అయిపోయింది. చాలా సింపుల్ అండి. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో మాధురి గారు. తప్పకుండా. చూసారు కదండి, 3-4 నెలల పాటు నిలువ ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్స్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, మినపప్పు, ఆవాలు, ఉప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్, జీలకర్ర, వెల్లుల్లి, కారం, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి అవి 5 నిమిషాలు వేయించాక పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గిన దానిలో 2-3 టేబుల్ స్పూన్ల కారం చల్లి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి 5 రోజుల ముందుగా రెడీ చేసిన నిమ్మకాయ గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన వెజిటేబుల్స్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని సర్వ్ చేయాలి. అంతే, మిక్స్డ్ వెజిటేబుల్స్ పచ్చడి రెడీ.